సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే x³ - y³ x² + xy + y² = 5:1 అండ్ x² - y² x - y = 7:1. దెన్ ద రేషియో 2x:3y అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే x³ - y³ x² + xy + y² = 5:1 అంటే 5. ఇంకో డేటా ఏమి ఇచ్చారు, x² - y² x - y = 7 అని ఇచ్చారు. అయితే వీటి నుంచి xy కనుక్కొని ఇచ్చిన రేషియో కనుక్కుందాం అనమాట. సో x³ - y³ కి ఫార్ములా వచ్చేసి x - y × x² + xy + y² x² + xy + y² = 5 అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి x - y = 5 అనేది వచ్చింది అనమాట. సో x y + 5 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఈక్వేషన్లో x² - y²ని x - y × x + yగా రాసుకోవచ్చు కాబట్టి x + y = 7. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి x - y = 7 వచ్చింది అనమాట. సో x ప్లేస్లో 5 + yని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకేమొస్తుంది, 2y = 7 - y 2 y = 1 వచ్చింది. సో ఇక్కడ y = 1 వస్తే x ఏమవుతుంది, 6 అవుతుంది. సో మనకి x = 6 అని తెలుసు, y = 1 అని తెలుసు. మనకేం కావాలి, 2x/3y కావాలి. సో 2 × 6/3 × 1 3 1s 3 2s. సో ఆన్సర్ 4/1 అవుతుంది అనమాట ఈ ప్రాబ్లంలో.